హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే జ్యోత్స్నను చంపాలని ప్రయత్నం చేస్తున్న దాసు ఏ విధంగానో తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకోవాలంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అయితే కాశీ దాసుని కలవడానికి వస్తాడు. అయితే మాట్లాడి ఇలా స్వప్న విడాకులు కావాలని ట్రై చేస్తుంది అని చెప్తాడు. స్వప్న విడాకులే కావాలంటుంది అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ దాసు. జ్యోత్స్న చేసిన మోసాన్ని తలుచుకుంటూ కాశీ తన తండ్రికి సారీ కూడా చెప్తాడు. నాకు చేసిన అన్యాయానికి జ్యోత్స్న అంతు చూసేవాడిని, కానీ ఇప్పుడు సుమిత్ర పెద్దమ్మని కాపాడబోతోందని వదిలేశాను అంటాడు కాశీ. పిల్లలు చేసే తప్పులకు కారణం పెద్దలు చేసిన పాపాలే అని కాశీ అంటాడు. నా తల్లి చేసిన పాపానికి నా పిల్లల జీవితాలు ఇలా నాశనమయ్యాయని దాస్ అయితే ఇలా కాశీతో అంటాడు. అయితే ఆ మాటతో కాశీ, ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు అని కాశీ అంటాడు. నీకు ఉన్నది నేను ఒక్కడనే కదా, పిల్లల జీవితాలు అంటున్నావేంటి? ఎంతమంది ఉన్నారు? నాకు ఇంకెవరైనా ఉన్నారా అనేసి కాశీ అడుగుతాడు. అయితే దాంతో కాశీకి దీపే అసలైన వారసురాలు అని చెప్పబోయి ఆగిపోతాడు. ఎందుకంటే సుమిత్ర సొంత కూతురు దీప అని చెప్పాలని ఆగిపోతాడు. దీప ఇంటి వారసురాలు అని కాశీతో చెప్తే ఆ నిజం మళ్ళీ అక్కడితో ఆగదని కాశీ అయితే అనుకుంటాడు. దాస్ వెంటనే మాట మార్చడానికి ట్రై చేస్తాడు. కళ్యాణి మరణానికి తన తల్లి నిర్లక్ష్యమే కారణమని కవర్ చేసే ప్రయత్నం కూడా చేస్తాడు. కానీ కాశీకి అనుమానం ఆగలేదు. ఏంటి నాన్న నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు అని అడుగుతాడు. జ్యోత్స్న గురించి మాట్లాడుతూ సుమిత్ర పెద్దమ్మను కాపాడడానికి జ్యోత్స్న బోన్ మ్యారో ఇస్తుందని చెప్పాడు. ఆ మాటకి ఒక్కసారిగా దాసు షాక్ అవుతాడు. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మొదట మ్యాచ్ కాలేదన్నారు కదా అని అడుగుతాడు. అవును నాన్న, కానీ రెండోసారి డాక్టర్ హారిక గారు మ్యాచ్ అయ్యాయని చెప్పారు. ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుందని దాస్తో కూడా చెప్తాడు కాశీ. ఈ మాట వినగానే దాస్ అయితే గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది. జ్యోత్స్న సుమిత్ర కూతురే కాదు, మరి శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి? ఏదో కుట్ర జరుగుతుంది అని దాస్ వెంటనే ఇక నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి అనేసి పరుగులు తీస్తాడు ఆసుపత్రికి. ఇక అక్కడ జ్యోత్స్న హారికను కలుస్తుంది, డాక్టర్ హారికని. అయితే ఇంకా అడుగుతుంది. ఆసుపత్రిలో జ్యోత్స్న తనలో తాను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. తన బ్లడ్ శాంపిల్స్ గురించి డాక్టర్ హారికను పక్కకు పిలిచి నిలదీస్తుంది. డాక్టర్ నాకు నిజం చెప్పండి, మొదట నా శాంపిల్స్ మ్యాచ్ కాలేదన్నారు, ఇప్పుడు అయ్యాయని ఎలా చెప్తున్నారు? అబద్ధం ఎవరు చెప్పమన్నారు అని జ్యోత్స్న అడుగుతుంది. నువ్వు సుమిత్ర గారి కూతురువే కదా అని డాక్టర్ హారిక అనేసరికి, మీకు ఎందుకు వచ్చింది అనుమానం అంటే నీ తల్లి ప్రాణాలు కాపాడటం నీకు ఇష్టం లేదా, లేక ఆపరేషన్ అంటే భయమా అని డాక్టర్ హారిక అడిగేసరికి జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. అయితే దాంతో జ్యోత్స్న కంగారుగా లేదు. డాక్టర్ ఏదైనా మిస్టేక్ జరుగుతుందేమో అని అడిగాను అని అంటాడు. అప్పటికే అక్కడికి దాస్ వస్తాడు. నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసిన విషయం ఎవరికి చెప్పకండి అనేసి జ్యోత్స్న వేడుకుంటుంది. దూరం నుంచి ఇదంతా దాస్ చూస్తూ ఉంటాడు. జ్యోత్స్న డాక్టర్తో చేతులు కలిపిందని, సుమిత్రని చంపడానికి ప్లాన్ చేస్తుందని తప్పుగా అర్థం చేసుకుంటాడు దాసు. ఆవేశంతో డాక్టర్పై దాడి చేయాలని కూడా ట్రై చేస్తాడు. అప్పుడు అక్కడికి కార్తీక్ వస్తాడు. దాస్కి అసలు విషయం అయితే చెప్పేస్తాడు. అయితే మావయ్య నువ్వు వచ్చేసేయి అంటే, అదేంట్రా నన్ను లాగుతున్నావు, ఏం జరిగింది అసలు, నువ్వేంటి నన్ను లాగుతున్నావు అనేసి ఇక అంటే జ్యోత్స్న కంగారుగా ఇక వెంటనే బయటికి వచ్చేస్తాడు. అయితే ఇక అప్పుడు మొత్తం ఇక హారిక అయితే నిజం చెప్పేస్తుంది. అప్పుడు డాక్టర్ హారిక అసలు విషయం అయితే బయట పెడుతుంది. జ్యోత్స్న తనను ఎందుకు కలిసిందో, రిపోర్ట్ల విషయంలో జ్యోత్స్న ఎందుకు కంగారు పడుతుందో కార్తీక్ దాసులు ముందు నుంచి గమనిస్తూనే ఉన్నారు. మరోవైపు శ్రీధర్ స్వీట్లు తీసుకొని వచ్చి ఏం చేస్తాడు అంటే దీపను కాంచనకు ఇవ్వమని చెప్తాడు. కానీ శౌర్య మధ్యలో అడ్డుపడింది. అమ్మతో నానమ్మ మాట్లాడటం లేదు తాతయ్య, అమ్మ పెడితే నానమ్మ అస్సలు తిందని శౌర్య ఈ విధంగా అయితే చెప్పేస్తుంది. శ్రీధర్ చాలా ఆశ్చర్యపోతాడు. ఏంటి దీపకి కాంచనకి ఏమన్నా అయిందా, వీళ్ళ మధ్య ఏం గొడవ జరిగింది? అయినా అత్త కోడల మధ్య కామనే, కాకపోతే దీప ప్రెగ్నెంట్గా ఉంది కదా, అసలు ఎందుకు గొడవ పడుతుంది? ఎంతో చక్కగా చూసుకుంటుంది కదా కాంచన, ఇప్పుడెందుకు దీపని ఈ విధంగా చేస్తుంది అనేసి ఇక ఈ విధంగా మాట్లాడుతుంది. అయితే ఇక వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తాడు శ్రీధరు.
ఏమైంది అసలు ఏం జరిగింది అంటే, ఈ దీప అసలు ప్రెగ్నెంట్ అయిన కాడ నుంచి అసలు ప్రెగ్నెంట్ ఉందో లేదో తెలియదు కానీ టెన్షన్ పడుతూనే ఉంది. మమ్మల్ని టెన్షన్ పడుతూనే ఉంది. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి ఇలా టెన్షన్ పడకూడదని చెప్పినా కూడా టెన్షన్ పడుతూనే ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని కాంచన అయ్యేసరికి మా అందరికీ ధైర్యం చెప్పే దీప, నువ్వే ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నావు? ప్రెగ్నెంట్ ఉన్న టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఈ విధంగా చేస్తే ఎలా చెప్పు అనేసి శ్రీధర్ అంటాడు. అదేం లేదు మావయ్య గారు, ఏదో కొంచెం నలతగా ఉండి ఇక అలా ఉండిపోయాననేసి దీప అంటుంది. మరో ప్రక్క దాసు, కార్తిక్ ఇక డాక్టర్ హారికతో మాట్లాడతారు. ఏం జరిగింది, జ్యోత్స్న ఎందుకు వచ్చింది, అసలు జ్యోత్స్న ఏం చేయాలనుకుంటుంది అనేసి ఈ వివరాలన్నీ అడుగుతాడు. అయితే జ్యోత్స్నకి అనుమానం వచ్చింది. అసలు మా ఇద్దరికి బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి, మీకు ఎలా తెలిసింది, ఇది ఎవరన్నా చెప్పించారా లేక మీరు అబద్ధం చెప్తున్నారా అనేసి ఇలా అడిగింది నన్ను. అంటే నువ్వు సొంత కూతురు కాదా సుమిత్రమ్మకి అంటే, నేను సొంత కూతుర్నే, మీకెందుకు అనుమానం వచ్చింది అంటే, మరి ఎలా మ్యాచ్ అయ్యాను ఎందుకు అడుగుతున్నావు అని నేను అడిగాను అనేసి డాక్టర్ హారిక అయితే వీళ్ళకి చెప్తుంది. అయితే ఈయనెవరు అని అడిగితే, ఈయన మా మామయ్య, ఈయనకు అన్ని విషయాలు తెలుసు, దీపే సుమిత్రమ్మ గారి కూతురు, సొంత కూతురు అని చెప్పిందే మాకు ఈయన. ఇప్పుడు జ్యోత్స్న వచ్చి సుమిత్రమ్మకి ఈ ఆపరేషన్కి తను బ్లడ్ శాంపిల్స్ మొత్తం మ్యాచ్ అయ్యాయని చెప్పగానే మేము షాక్ అయ్యాము, అందుకని ఇక్కడికి వచ్చాము అంటూ నిజాన్ని అయితే బయటపెడతాడు కార్తిక్. అవును, ఇప్పుడు ఈ ఆపరేషన్ ఎలా చేయబోతున్నారు, ఈ ఆపరేషన్ చేస్తే ఎలా సక్సెస్ అవుతుంది, జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మా అత్తయ్య బ్లడ్ శాంపిల్స్ ఒకటి కానప్పుడు మీరు ఆ ఆపరేషన్ ఎలా చేస్తారు, ఆపరేషన్ చేస్తే సక్సెస్ కూడా అవ్వదు కదా, మరి ఏం చేయబోతున్నారనేసి డాక్టర్ హారికని ఈ విధంగా అయితే అడుగుతారు కార్తిక్ అండ్ దాసు. ఆ టైంలో మాత్రం జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ అయితే మేము తీసుకోము, ఇక అప్పుడు దీపవి తీసుకొని జ్యోత్స్న ఇచ్చినట్టుగా ఇచ్చి మేమైతే ఆపరేషన్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉన్నారు సుమిత్ర గారు. ఇప్పుడు ఈ విషయం ఆవిడ వరకు తెలిసింది అంటే ఆవిడ మనసు చెల్లించిపోతుంది. సో ఈ ఆపరేషన్ కూడా చేయించుకోదు. అసలే దీప ప్రెగ్నెంట్గా ఉంది. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి ఇలా బోన్ మ్యారో ఇస్తున్నారంటే ఆవిడ అసలు ఒప్పుకోదు. సో అందువల్ల నేను జ్యోత్స్నదే ఇస్తున్నట్టుగా చేసి దీప తీసుకొని ఆవిడకి నేను ఆపరేషన్ అయితే చేస్తాను. ఈ విషయం అయితే ఎవరికి చెప్పొద్దు అని డాక్టర్ హారిక అయితే చెప్తారు. మరి ఈ విషయం ఒకవేళ జ్యోత్స్నకి తెలిస్తే ఎలా అని అడిగితే, అప్పుడు ఏదో ఒకటి మేనేజ్ చేస్తాం. ముందుగా సుమిత్రమ్మ ఇంపార్టెంట్, ఆవిడ ఆరోగ్యంగా బయటపడటం ఇంపార్టెంట్. మరి దీప ఇస్తే మరి దీప ప్రెగ్నెంట్గా ఉంది, బిడ్డకి ఏమన్నా ప్రమాదమా అంటే అది ప్రమాదం లేకుండా మేము చేస్తాము, నేను చేయాల్సిన బాధ్యత నాది అంటూ ఇక హామీ ఇస్తుంది డాక్టర్ హారిక. దాసు మాత్రం చాలా కోపంగా రగిలిపోతాడు. ఎందుకంటే జ్యోత్స్న ఇక సుమిత్రను చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అసలు ఈ సుమిత్రే అడ్డు తొలగితే అసలు నాకు ఈ టెన్షనే ఉండదు, అందరూ ఏమంటారు ఆస్తంతా నాకే వస్తుంది. సో ఈ సుమిత్రను అడ్డు తొలగించాలి, ఈ అడ్డు తొలగించి ఎవరి మీదైనా వేసేయాలి అని జ్యోత్స్న అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న దాస్ మాత్రం అసలు ఊరుకోడు. అసలు నా సుమిత్రమ్మ జోలికి కానీ వాళ్ళ కుటుంబం జోలికి వస్తే మాత్రం నేను ఊరుకునేది లేదు అనేసి దాస్ అంటాడు. ఒకసారి దాసు జ్యోత్స్నని కలవడానికి వెళ్తాడు. అదేంటి నాన్న ఇక్కడికి వచ్చావు, ఏం చేయాలని వచ్చావు అని జ్యోత్స్నని అడుగుతాడు దాసు. జ్యోత్స్న అడుగుతుంది దాస్ని, నేనేం చేయాలో నాకు తెలుసు కానీ నువ్వేం చేయబోతున్నావో నాకు ముందుగా చెప్పు, కొన్ని విషయాలైతే నాకు తెలిసాయి అని ఈ విధంగా అంటాడు దాసు. నేనేం చేయబోతున్నాను, నేనేదో చేయబోతున్నానని నీకు తెలిసే నువ్వు నన్ను కలవడానికి వచ్చావా, నేనేదో చేయబోతాను అనుకుంటున్నావు కదా, నీకు తెలిసింది కాబట్టి నాకు చెప్పు నేనేం చేయబోతున్నాను అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. అయితే ఒకసారిగా ఇక దాస్ చాలా కోపంగా రగిలిపోతాడు. నువ్వు చేసిన అఘాయిత్యాలు అన్నీ ఇన్ని కాదు, ఇప్పుడు నా కొడుకు కోళ్ళు ఇద్దరు విడిపోయారు, నీ వల్లే కదా, నీతో చేతులు గడిపి నీతో సావాసం చేయబట్టే కదా వాళ్ళిద్దరు దూరం అయ్యారు, ఎంతో చక్కగా ఉన్న సంసారాన్ని నాశనం చేసావు కదే, అసలు ఇటు పక్క దీపను చంపాలని అనుకున్నావు, సుమిత్రను చంపాలనుకుంటున్నావు, ఎందుకు ఇలా పిచ్చిదానిలా చేస్తున్నావు, నీ ఆస్తి కోసం ఈ ఆస్తి కోసం నువ్వు ఈ విధంగా చేస్తావా అంటూ ఈ విధంగా అయితే సమాధానం అయితే ఇస్తాడు దాసు. అయితే ఇక ఇచ్చినప్పుడు ఇక చాలా భయంగా ఉంటుంది జ్యోత్స్న.
అసలు నిన్నే చంపేస్తే నాకు అసలు ఈ టెన్షనే ఉండదు అసలు. వీళ్ళందరినీ చంపే బదులు నిన్నొక్కడిని చంపేస్తే సరిపోతుంది కదా అనేసి జ్యోత్స్న అయితే దాసుని షూట్ చేయాలని చూస్తే దాసే జ్యోత్స్నని కత్తితో చంపాలని చేస్తాడు. ఇక అది చూసిన పారిజాతం వచ్చి మరి ఆపుతుందా లేదా అనేది మనం చూడాల్సిందే. నువ్వేంట్రా సొంత కూతుర్నే చంపాలనుకుంటున్నావు అంటే ఇది సొంత కన్న తండ్రినే చంపాలనుకుంటుంది, మరి దీనికి ఏం సమాధానం చెప్పవా అమ్మ అంటే, వసే నీ సొంత నానే వాడిని ఎందుకే చంపుతావు అని అంటే, ఏముంది ఈ విషయాన్ని అందరికీ చెప్తాడంట. నేను దీపే సుమిత్రమ్మ సొంత కూతురని చెప్తాడంట. నన్ను బయటికి వెళ్ళేస్తారు కదా, అప్పుడు నేను ఒక్కదాన్నే చావాలా? నాకు పెళ్ళి కూడా అవ్వలేదు కదే, నేను ఎక్కడికి వెళ్ళి చావాలి చెప్పు? ఇతన్నే లేపేస్తే నాకు ఈ బాధ ఉండదు కదా. అదే ఆ నిజం అనేది కూడా ఎవరికీ తెలియదు. నేను హ్యాపీగా దర్జాగా ఉంటాను. ఇప్పుడు ఈ విషయం వచ్చి అందరికీ చెప్తే నా జీవితం ఏమైపోద్ది చెప్పు? అందుకే చంపాలని ప్రయత్నం చేశానండి అంటే జ్యోత్స్న చంప పగలగొడుతుంది పారిజాత. ఇంకోసారి కనుక ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశావు అంటే జ్యోత్స్న మనవరాలని కూడా చూడు, నిన్ను షూట్ చేసి చంపేస్తాను. అప్పుడు తాతయ్య అంటావా? అసలు సుమిత్ర కూతురు దీపాన్ని నేనే చెప్పేస్తాను. అప్పుడు చచ్చినట్టు నువ్వు చచ్చి నరకానికి పోతావు అనేసి పారిజాతం అనగానే ఇక జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతుంది. అమ్మో అలాంటి పని మాత్రం చేయి మాకు, నేను ఎవరిని చంపను, ఏమీ చేయను, ఏం జరిగితే అది జరుగుతుంది అనేసి జ్యోత్స్న అయితే ఈ విధంగా అంటుంది పారిజాతానికి. అయితే పారిజాతం, దాసు ఇది ఎంత పనైనా చేస్తుంది, నువ్వు జాగ్రత్తగా కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఇప్పుడు ఆ సుమిత్రకి బోన్ మ్యారో కావాలంట, ఆ దీపేమో ప్రెగ్నెంట్ అయి వచ్చింది. ఇటు చూస్తేనేమో దీని బ్లడ్ శాంపుల్స్ ఆవిడకి మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఆపరేషన్ చేయాలని అందరూ తిష్టేసుకొని కూర్చుంటున్నారు. అసలు ఏం జరుగుద్దో ఏంటో మాకు తెలియట్లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని పారిజాతం అయితే ఈ విధంగా చెప్తే, ఇప్పుడే నేను డాక్టర్ని గెలిచానమ్మా, డాక్టర్ హారిక గారిని. డాక్టర్ కార్తిక్ కూడా వచ్చాడు. అవునా, కార్తిక్ కూడా వచ్చాడా? అవును, మేమిద్దరం మాట్లాడాము. ఇక ఆపరేషన్ అయితే చేస్తాను అంటున్నారు. ఆపరేషన్ చేసేటప్పుడు మరి దీప బోన్ మ్యారోనే తీసుకోవాలంటున్నారు. ఇక జ్యోత్స్నని అన్నట్టుగా చెప్పి దీప బోన్ మ్యారో తీసుకొని ఆపరేషన్ అయితే చేస్తానని చెప్తున్నారు. మరి చూద్దామమ్మా ఏం జరుగుతుందో ఏంటో అనేసి. ఇంకోసారి కనుక సుమిత్రమ్మ కుటుంబం జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను, ఆ జ్యోత్స్నని మాత్రం ఈసారి చంపే తీరుతాను. అది ఎంత అఘాయిత్యానికి ఓడికట్టిందో అర్థమవుతుంది. ఈ విధంగా చేస్తే ఊరుకునేది లేదు అనేసి ఈ విధంగా అయితే సమాధానం ఇస్తాడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే జరిగింది మనకి. ఎందుకంటే అసలు సుమిత్రను చంపాలని ఎందుకు అనుకుంటుందో జ్యోత్స్న, ఆవిడ చనిపోతే ఎవరు పట్టుకోరు అనుకుంటుందా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూడాల్సిందే. ఇప్పుడు దీప ప్రెగ్నెంట్గా ఉంది. మరి ప్రెగ్నెంట్ ఉన్న ఆవిడ బోన్ మ్యారో డాక్టర్ గారు తీసుకుంటారా లేదా అనేది కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే ఫ్రెండ్స్. చూశారు కదండి కార్తీకదీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో అయితే ఈ విధంగా జరిగింది. ఎలాగైనా సరే జ్యోత్స్నని మాత్రం దాసే చంపేస్తాడు. ఎందుకంటే సుమిత్ర కుటుంబం జోలికి జ్యోత్స్న వచ్చింది. అదేవిధంగా తన కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేసింది కూడా జ్యోత్స్నే. కాశీ ఈ విధంగా అయిపోవడానికి కారణం కూడా మరి జ్యోత్స్నే కదా. అదేవిధంగా జ్యోత్స్న ఈ విధంగా చేస్తుందని తెలుసుకున్న దాస్ మాత్రం నువ్వు ఈ భూమి మీద ఉన్న వేస్ట్ అనేసి జ్యోత్స్నకైతే గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చాడు. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏం జరుగుతుందో ఏంటో అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. కార్తీకదీపం సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ కార్తీకదీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ముందుగా తెలియాలంటే ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.